ఏమైనా గానీరా, స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అంట. క్యాన్సర్కి కూడా కారణం అంట. ఆపరా బాబు, దాని గురించి మనమే మాట్లాడుకోవాలి. మానేద్దాంలే నిదానంగా. మన వరుణ్గాడేంద్రా ఆఫీస్ నుంచి త్వరగా వెళ్ళిపోయాడు. అసలే వాడిని అందరు టార్గెట్ చేశారు. అసలే వాడు చాలా సెన్సిటివ్. ఏం చేసుకుంటాడో ఏమో. ఏముంది, మళ్ళాగే 2 బీర్లు తాగి పడుకుంటాడు. చచ్చిపోడుగా. రేపు పోయి కలుద్దాం లే పద. సరే పద. అవును, నేను చనిపోబోతున్నా. నా పేరు వరుణ్. అందరూ అంటూ ఉంటారు కదా, చావడానికి ధైర్యం కావాలని. కానీ నాకు అర్థమైంది, బ్రతకడానికే ధైర్యం కావాలని. హలో, చెప్పు. ఏంట్రా మాకు చెప్పకుండా పాయిజన్ తాగుతున్నావా? వీళ్ళకెలా తెలిసింది నేను పాయిజన్ తాగుతున్నట్టు? నీ బ్రాండ్ తెచ్చుకున్నాను, నువ్వు గుర్తొచ్చి ఫోన్ చేశా. ఏరా నిజం పాయిజన్ అనుకున్నావా? మన పాయిజన్ అంటే ఇదే కదరా. అయినా నీకేం కష్టాలు ఉంటాయిలేరా, తాగితే నేను తాగాలి. కానీ ఏ బాబు, ఒక చికెన్ ఎవరు ఆర్డర్ తీసుకో. సరేలేరా. ఒరు బాబా, ఆగరా బాబు. నువ్వు అప్పుడే ఫోన్ పెట్టేస్తావేంట్రా? చేయకి ఫోన్ చేస్తాని ఎప్పుడో ఒకసారి ఫోన్ చేస్తాను. మన రమణ్ గారు ఉన్నాడు పక్కన, పెళ్ళి ఫిక్స్ అయింది వీడికి. అవగాక పెళ్ళి అవుతుంది పాపం. మాట్లాడతావా? ఇదిగో మాట్లాడు. హలో బావా, పెళ్ళి సెట్ అయిందిరా. నాకు పెళ్ళి ఫిక్స్ అయింది. మరి ఖచ్చితంగా రావాలి పెళ్ళికి. కాలేజీలో ఉన్నప్పుడు ఎన్నెన్నో ప్లాన్ చేసాం, అవేం జరగలేదు. సర్లే, జరిగిపోయినవి తీసుకురాలేంరా, జరగబోయేవి ఆపొద్దు. సరేలేరా, ఉంటా. మరి ఇదిగో వీడికి ఫోన్ ఇస్తున్నా, మాట్లాడు. అమ్మా, చికెన్ ఏమో చెప్పాను, ఇంకా రాలేదు. కొంచెం తెప్పించు. ఏయ్, మళ్ళీ ఫోన్ పెట్టేశాడు రా. హలో. ఏరా, ఆఫీస్ టైం అయిపోయిందా? ఏం చేస్తున్నావు? ఏం లేదమ్మా, చెప్పు. సరే, తిన్నావా లేదా? తిన్నా. ఎంతసేపు అయింది? ఇప్పుడే. సరే, అక్క కూడా లైన్లోనే ఉంది, మాట్లాడు. ఇంతాక మావయ్య కూడా ఫోన్ చేశాడు, ఒకసారి మాట్లాడదాం. ఏంటి మావయ్య, ఏం చేస్తున్నావు? దీపావళి సెలబ్రేషన్సా? సెలబ్రేషన్స్ అన్ని నిన్ననే అయిపోయాయి. ఇప్పుడే ఎక్సర్సైజ్ చేస్తున్నా. ఈ టైంలో ఎక్సర్సైజ్లు ఏంటి మావయ్య? బాగా తినాలంటే పొద్దున్నే చేయాలి. అదే తినింది అరగాలంటే రాత్రులు చేయాలి. అదే మన ఫిట్నెస్. ఇలాంటి పనికిమాలిన కొటేషన్స్ బాగానే చెప్తావు గానీ నువ్వు ముందు ఆ తాగడం తగ్గించరా, ఆటోమేటిక్గా తగ్గుతావు. ఇప్పుడు ఇట్లాంటివన్నీ అవసరమా? వరుణ్, ఊరికి ఎప్పుడు వస్తున్నావో ముందుగా చెప్పు. నీకు ఇష్టమైన స్వీట్స్ అన్ని తెప్పించా. అక్కడంతా బాగానే ఉంది కదా? అల్లుడు, ఏంటి బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నావు? చేయి పెళ్ళైతే చచ్చిపోతావు. ఏంటా మాటలు? పిల్లోడితోట చనిపోవడం లాంటి మాటలు మాట్లాడేది? ఇంకోసారి మాట్లాడక అలాంటివి. ఒరే వరుణ్, నీకేమన్నా ఇబ్బంది అయితే చెప్పు, మామయ్యని పంపిస్తా. ఒరే వరుణ్, పాకెట్ మనీ ఏమన్నా కావాలంటే మామయ్యని అడుగు, పంపిస్తాడు. వీటికి మాత్రం మనం ఉండాలి. వాడేమన్నా చిన్నపిల్లడా?
ఆ జాగ్రత్తలన్నీ వాడికి తెలుసు. దానికి ఏముంది అల్లుడు, నీకు ఏ అవసరం ఉన్నా చెప్పు, నేను వచ్చేస్తా. మీ అత్తతో నేను పడే ఇబ్బంది నేను ఎవరితో చెప్పుకోలేను. కానీ నీకు ఆ భయం అక్కర్లేదు, నాతో చెప్పుకో నీకేమున్నా. అవును, మీకు చెప్పినట్లే నాకు బ్రతకడానికి ధైర్యం లేదు. కానీ నాకు ఒకటి అర్థమైంది. ఒక క్షణం భయం, బాధ, కోపం నా మరణానికి కారణమైతే, అదే ఒక క్షణం ప్రేమ, స్నేహం నా మార్పుకు కారణమయ్యాయి. నాకు అనిపిస్తుంది నా కోపం, బాధ, భయం కంటే నాకు దొరికిన ఈ ప్రేమ, స్నేహం చాలా గొప్పవని. మీ జీవితంలో కూడా మీకు అలాంటి ప్రేమ, స్నేహం ఉంటాయి. మీరు వాటిని గుర్తించి చూడగలిగితే అదే మీ జీవితానికి ఒక లైఫ్ కాల్.